గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాల కోసం టీడీపీలో భారీ పోటీ నెలకొంది. ఏపీ శాసన మండలిలో 2 శాసన మండలి స్థానాలను ఈ నెల 28న ఖాళీ కాబోతున్నాయి. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు జకియా ఖానం, పండుల రవీంద్రబాబు పదవీకాలం ఈ నెలతో ముగియనుంది. ఆ 2 స్థానాలపై టీడీపీ సీనియర్ నేతలు భారీ ఆశలు పెట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది టీడీపీ హైకమాండ్. దీంతో ఆశావాహుల బయోడేటాలతో చంద్రబాబును కలుస్తున్నారు. వారంతా పార్టీకి తాము చేసిన సేవల్ని చంద్రబాబు దృష్టికి తీసుకొస్తూ అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. ఉన్నది 2 స్థానాలే కావటంతో టీడీపీ అధిష్టానం ఎటు తేల్చుకోలేకపోతోంది. ఈ నెల 10న జరిగే కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రేసులో మంతెన సత్యనారాయణరాజు, వంగవీటి రాధా, దేవినేని ఉమా, టీడీ జనార్దన్, వర్ల రామయ్య, గోనుగుంట్ల కోటేశ్వరరావు, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, పీతల సుజాత, ఏవి రమణ, తిప్పేస్వామి, శ్రీనివాస్ రెడ్డి, బీటెక్ రవి, ప్రభాకర్ చౌదరి, లింగారెడ్డి తదితరులున్నారు. వర్ల రామయ్యకి ఇప్పటికే 2 సార్లు రాజ్యసభ మిస్ అవ్వటంతో ఎమ్మెల్సీ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేని వారికి ఎమ్మెల్సీగా ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబుని టీడీపీ నేతలు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమా, టీడీపీలో మరోసారి రాజ్యసభ హడావిడి అయిపోయిన తర్వాత ఇప్పుడు తాజాగా ఏదైతే గవర్నర్ కోటాలో 2 స్థానాలు ఖాళీ అవుతున్నాయి, ఎమ్మెల్సీ స్థానాలు, ఆ స్థానాల కోసం కూడా పోటీ అధికంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుని నిన్న ఆయన 5 రోజుల పర్యటన ముగించుకొని నిన్న సచివాలయానికి చేరుకున్న నేపథ్యంలో చాలా మంది ఆశావాహులు కలుస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నర్ కోటాలోని 2 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఆ స్థానాల్లో తమకు అవకాశం కల్పించాలని నేతలంతా కూడా కోరుతున్నారు. తాము పార్టీకి చేసిన సేవలను కూడా గుర్తు చేస్తున్నారు. అయితే వైసీపీకి చెందిన సభ్యులు జాకియా ఖానం, అదేవిధంగా పండుల రవీంద్రబాబు ఇద్దరు కూడా 28వ తేదీన, ఈ నెల 28వ తేదీన రిటైర్ కాబోతున్నారు గవర్నర్ కోటాలో. అయితే ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఇద్దరిని కూడా నామినేట్ చేయాలి. ఎందుకంటే 10వ తారీఖున కేబినెట్ సమావేశంలోనే ఆ ఇద్దరు పేర్లు కూడా నామినేట్ చేస్తూ గవర్నర్ కి పంపే అవకాశం ఉందని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆశావాహులు కూడా చాలా స్పీడ్ గా పావులు కదుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా రాజ్యసభలో స్థానం దక్కని నేతలంతా కూడా దీనిపై గట్టి నమ్మకమే పెట్టుకున్నారు. ముఖ్యంగా రాయలసీమకి అవకాశం కల్పించలేదు మొన్న రాజ్యసభ స్థానాల్లో, ఈసారి రాయలసీమకు అవకాశం అని ఆ నేతలు కోరుతున్నారు. మరోవైపు సీనియర్ నేతలు వర్లరామయ్య విషయంలో అయితే పార్టీ హైకమాండే ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే 2 సార్లు ఆయనకి రాజ్యసభ స్థానం వచ్చినట్టే వచ్చి పోయిన నేపథ్యంలో చంద్రబాబు ఎట్టి పరిస్థితిలో కూడా ఆయనకి కీలక బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు మరో సీనియర్ నేతల వికలాంగుల సంఘానికి తరఫున మొదటి నుంచి పనిచేస్తున్నారు. పార్టీ ఏ కార్యక్రమంలో ఇచ్చినా కూడా గోనుగొండ్ల కోటేశ్వరరావు ఇప్పుడు గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గా ఉన్నారు, రాష్ట్ర స్థాయి చైర్మన్ గా. ఆయన నాకు అవకాశం కల్పించాలి, 83 నుంచి కూడా ఎన్టీఆర్ టైం నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా పార్టీకి అహర్నిశలు కష్టపడుతున్నాను, వికలాంగుల కోటాలో నాకు అవకాశం కల్పించాలి, గవర్నర్ కోటా అంటే ఇట్లాంటి ఉన్నత వ్యక్తులకి పంపిస్తే మంచి పేరు వస్తుందని కూడా ఆయన కూడా చంద్రబాబు నిన్న కలిసి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కృష్ణా జిల్లాలో ముఖ్యంగా పోటీ అయితే అధికంగా కనిపిస్తుంది. దేవినేని ఉమా కావచ్చు, వంగవీటి రాధా, అదేవిధంగా కృష్ణప్రసాద్, ఏదైతే గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ తదితరులు చాలా గట్టిగా అడుగుతున్నారు. బుద్ధా వెంకన్న లాంటి నేతలు కూడా అడుగుతున్నారు. అయితే మరోవైపు సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు కూడా ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గతంలోనే ఆయనకి ఈసారి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు కూడా పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పార్టీలో అయితే మొత్తానికి 2 స్థానాలపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. పార్టీ అధినేత మాత్రం తన మనోగతాన్ని వెల్లడించలేదు. అయితే రేపు 10వ తేదీన కేబినెట్ సమావేశం జరుగుతుంది కాబట్టి ఆ 2 పేర్ల విషయంలో కేబినెట్ ఒక తీర్మానం చేసి గవర్నర్ కి పంపిస్తుందనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. పార్టీలో ఇప్పుడు వరకు అయితే ఎటువంటి చర్చ అయితే రావట్లేదు. కాకపోతే రాయలసీమ వాసులకి, రాయలసీమ ప్రాంతానికి అవకాశం ఇవ్వాలి, మొన్న ఏదైతే రాజ్యసభలో స్థానం దక్కని వర్గాలకి అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు. అంటే ఎస్సీలకు కావచ్చు, ఎస్సీలకి అవకాశం దక్కలేదు, రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం దక్కలేదు కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఈసారి అవకాశం ఉంటుందని కూడా ఒక ప్రచారం అయితే ఒకటైతే జరుగుతుంది. చంద్రబాబు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా తన ప్రయత్నాలు అయితే చంద్రబాబు కూడా గట్టిగానే, ఎందుకంటే అన్ని ఈక్వేషన్స్ చూస్తున్నారు. ఎందుకంటే 2027లో దాదాపు అన్ని స్థానాలు కూడా దాదాపు ఖాళీ అయ్యే అవకాశం, ఎందుకంటే 2000 ఇప్పుడు వరకు కూడా శాసన మండలిలో వైసీపీ ప్రధానంగా ఎక్కువ డామినేటింగ్ గా కనిపిస్తుంది. దాదాపు 35 స్థానాల వరకు వైసీపీ ఉంది. 5-6 ఎమ్మెల్సీలు ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శాసన మండలిలో టీడీపీ కావచ్చు, ఆ మిత్రపక్షాలు కలిపి 14 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు వరకు కూడా శాసన మండలి మొత్తం కూడా వైసీపీ
డామినేటింగ్ గా ఉంది. 2027 సంవత్సరం ఆఖరికి కానీ ఇవంతా కూడా కొంత టీడీపీకి మెజారిటీ వచ్చే అవకాశం లేదు కూటమికి. ఈ నేపథ్యంలో మండల విషయంలో కొంచెం ఆచితూచి పనిచేస్తుంది. ఎందుకంటే మండలంలో వైసీపీ సభ్యులు కొంత ఇబ్బందులు సృష్టిస్తున్న పరిస్థితి కూడా మనం గమనించాం. సమావేశాలప్పుడు ఏ విధంగా అధికార పార్టీని ఇరుకుని పెట్టే విధంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత గట్టిగా ఉండేవారిని, కొంత సమర్థవంతమైన నాయకుల్ని తీసుకువెళ్ళాలి అని కూడా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి చంద్రబాబు ఇప్పటి వరకు కూడా ఎక్కడా చర్చించలేదు. లోకేష్ కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి ఇంకా ఈ కేబినెట్ లో ఆ నిర్ణయం తీసుకుంటారా, నెక్స్ట్ కేబినెట్ లో తీసుకుంటారా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఆశావాహులు మాత్రం తమ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. పార్టీకి తాము చేసిన సేవలన్నీ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దేవినేనమ్మ లాంటి సీనియర్ నేతలు, టీడీ జాగ్రత్త లాంటి సీనియర్ నేతలు కూడా గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీ స్థానాన్ని అయితే ఆశిస్తూ ఉన్నారు. అయితే పార్టీ చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. అయితే వరరామయ్య విషయంలో కొంత సానుకూలంగా ఉన్నట్టయితే మనకి సమాచారం అంతూ ఉంది. థ్యాంక్ యూ రవిచంద్.